రౌతు శ్రీధర్ గారు లైన్లో ఉన్నారు. అది ఆ టెండర్ కాపీ ఏదో తీసేశారని చెప్పి అని అంటున్నట్టున్నారు. శ్రీధర్ గారు ఏం జరిగింది అది? కొమ్మినం గారు, అది మన ఏపీఎంఎస్ఐడిసి వెబ్సైట్ లో టెండర్ ఉంటుంది, టెండర్ డీటెయిల్స్ అంటున్నారండి, కానీ వెతుకుతుంటే కనిపించట్లేదు. ఓహో, మిస్ అయ్యి తీసారా లేకపోతే? మరి నాకైతే కనిపించట్లేదండి. నిన్న సాయంత్రం నుంచి చూస్తున్నా. ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా మందిని అడిగాను, ఎవరు కూడా. మరి ప్రభుత్వం కూడా ఏమి వివరణ ఇవ్వలేదా? అంటే అవి విమర్శలు వచ్చినాయి కదా, సింగిల్ టెండర్ అట్లా పిలుస్తారనే దాని మీద. దాని మీద ఏమన్నా ఆగారేమో తెలియదు, చూడాలండి. అదొకటి. తర్వాత అసలు ఈ ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ అనేది ఉండట్లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ఏం చెప్పారంటే, నేను చేసిన మంచి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి రాజశేఖర్ రెడ్డి పనిచేశాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాడు అంటారు. సరే, ఇవాళ రోజు మెడికల్ కాలేజీలు కానివ్వండి, పోనీ ఇదంతా తీసి పక్కన పెట్టండి. టిడ్కో హౌసెస్ చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు మానస పుత్రికలు అని చెప్పి చెప్పారు. వాటికి మాకు బిల్లులు ఇవ్వలేదు 2018 నుంచి అని చెప్పి నిన్న విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలోనే మా బిల్లులు ఇవ్వలేదంటే, సరే మనం టైంలో ఇవ్వలేదంటారు. నిన్న 18 వచ్చి 18 నెలలు 15 నెలలు అయిపోయింది, మరి వీళ్ళు ఇవ్వలేదు కదా. 90% మేము 100% టిడ్కో ఇల్లు కట్టేసాము, ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదని ఓహో, ఇప్పుడు హౌస్ అరెస్ట్ లో ఉన్నారు మీరంతా. ఎక్కడ కదలటానికి వీలు లేదు. మంచి కాదు, జగన్ గారు ఉన్నప్పుడు అసలు అమ్మో అసలు మమ్మల్ని కదలనివ్వట్లేదు, ఆయన ఎక్కడ తిరిగినా సరే అట్లానే వాడు. ఇప్పుడేమో అసలు నిజంగా కదలనివ్వకుండా చేస్తున్నారు. అది ఆయన గొప్పతనం. రైట్.